తెలంగాణకు అనుకూలంగా వైఎస్ఆర్సీపీ కూడా లేఖ ఇచ్చిందన్న దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ఆ పార్టీ నేత మైసూరారెడ్డి తీవ్రంగా ఖండించారు. దిగ్విజయ్ అసత్యం చెబుతున్నారని అన్నారు. ఒక రాజకీయ పార్టీ అనని మాటలు మాట్లాడడం సంస్కారహీనమంటూ మండిపడ్డారు. డిసెంబర్ 28న కేంద్ర హోంశాఖకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇచ్చిన లేఖను మైసూరారెడ్డి మీడియాకు చూపించారు. వాళ్ళ తీర్మానాలు చేసి మాకు ఇచ్చాయంటున్నారు. ఆయన చెప్తున్నవన్నీ అసత్యమైన మాటలు. మేము పాల్గొన్న సమావేశం ఒకటే ఒక్క సమావేశం, అది కూడా సింధే గారు ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేసినప్పుడు ఆ సమావేశంలో మాత్రమే పాల్గొన్నాం. ఆ సమావేశంలో కూడా మేము చెప్పింది ఏమిటానంటే, అన్ని సమస్యలు పరిగణలోకి తీసుకొని ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరితగతిన ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నామన్నాం. ఆయనకి ఎక్కడ బ్లాంక్ చెక్ ఇవ్వలేదు, ఆయనకు అటువంటి మాటలు మాట్లాడలేదు. కానీ ఆయన సీనియర్ మ్యాన్, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయ పరిణత చెందిన వ్యక్తి. ఆయనకి ఇటీవల కాలంలో కొంచెం మానసిక దౌర్భాగ్యం వచ్చినట్టుంది, పుట్టుమత్తు డిసీజ్ కూడా ఉన్నట్టుంది. అందుకే ఇటువంటి మాటలన్నీ మాట్లాడతారు.